తెలంగాణలో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం తమదేనని కొండంత ఆశలు పెట్టుకున్న కమలం పార్టీకి ఆ ఎన్నికలు నిరాశపరిచాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా కొత్త అధ్యక్షుడిగా సరైన నేతను ఎంపిక చేయాలని హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్న బీజేపీ పెద్దలు కార్యకర్తల్లో బలం ఉన్న నేతకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలందరికీ పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా అగ్ని పరీక్ష పెట్టినట్లు చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా తెలంగాణలో కొంచెం బలపడుతూ వస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని భావిస్తోంది. ఇందుకోసం గత ఎన్నికల్లో పోలైన 70 లక్షల ఓట్లను పార్టీ సభ్యత్వంగా నమోదు చేయించాలని టార్గెట్ను పెట్టుకున్నారు. బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారిలో ఎంపీ ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావులు ఉన్నారు. వీరికి సభ్యత్వంగా నమోదు బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురు ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈటెల రాజేందర్ చాలా కాలంగా అధ్యక్ష పదవి ఇస్తారని ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కు తానే ప్రత్యామ్నాయ నేతగా ఎదగాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ని కాదని బీజేపీలో చేరిన ఈటెల బీజేపీ సభ్యత్వం తీసుకున్న నాటి నుంచి అధ్యక్ష పదవిపైనే ఫోకస్ పెట్టారు. పార్టీ కూడా ఆయనకు ఆ స్థాయి గౌరవమే ఇచ్చింది. కానీ కాషాయ సిద్ధాంతాలను అనుసరించి ఇప్పటివరకు ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా నెట్టుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక ఆయనకు పోటీగా మరికొందరు అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తుండటంతో పార్టీ నలుగురికి టాస్క్ ఇచ్చిందంటున్నారు. తెలంగాణలో 70 లక్షల సభ్యత్వాలకు చేరుకోవాలంటే ప్రతి బూత్ లో కనీసం 200 మంది కార్యకర్తలను సంపాదించాలని భావిస్తోంది కమలం. దీంతో బీజేపీ నేతలు ఎవరికి వారుగా సభ్యత్వ నమోదును సవాల్గా తీసుకుని పనిచేస్తున్నారని చెబుతున్నారు. తమ నియోజకవర్గాలతో పాటు తమ అనుచరుల ద్వారా ఎక్కువ సభ్యత్వం చేయించి పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం బీజేపీ ఆనవాయితీ. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తారు. ఇప్పుడు కూడా ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేయించి జాతీయ పార్టీ నేతలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఈ నెల 9న ప్రారంభమైన సభ్యత్వ నమోదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా సాగుతుందంటున్నారు. అధిష్టానం ప్రత్యేక టార్గెట్లు పెట్టడంతో ఎవరు ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాబోయే బీజేపీ అధ్యక్షుడికి ముందుగానే కఠిన పరీక్ష పెట్టిందంటున్నారు. మరి ఆ నలుగురిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.